హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వచ్చేసి కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. ఇదిగోండి, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. గుడ్లు కూడా ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇదిగోండి కోడిగుడ్లు పులుసు కర్రీ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మరి మీరు కూడా చూసేస్తారా? ముందుగా స్టవ్ వెలిగించాను, కళాయి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ పసుపు వేసుకోవాలి కదా, మరి వేసేస్తాను. రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇదిగో పసుపు వేసానండి, ఆయిల్ వేసాను, పసుపు వేసాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు మా ఫ్రెండ్స్ అందరి కోసం, మీకోసమే నేను వచ్చేసి కోడిగుడ్డు పులుసు అది ఎలా పెట్టాలి, అందులో ఏమేమి వేయాలి, పులుసు పెట్టి అందులో వేసి మీకు చూపిస్తాను. మీరు కూడా చూస్తానికి మరి రెడీ అయిపోయారా? మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ప్రతి కర్రీ కూడా నేనైతే ఎలా చేస్తానో మీరు కూడా అలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా చేసుకుని తింటారా? మీ ఇంట్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తానండి, వేసి తిప్పేస్తాను. చింతపండు నానబెట్టేసుకున్నాను. చాలామంది అండి పులుసులోకి చింతపండు పేస్ట్ వేస్తారు. నేను కూడా వేసేదాన్ని ఇదివరకు. ఇప్పుడు కావాలనే నేను చింతపండుని పులుసు తీసుకుని పోసుకుంటున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు కోడిగుడ్డు పులుసు అండి, పులుసు కర్రీ. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కారం వేస్తాను, గుడ్లు కూడా వేసేస్తాను. గుడ్లు వేసి కారం వేసుకుని వేసాను కదా, కారం కూడా వేస్తాను అనమాట. కారం కూడా వేసాను కదా, ఇదంతా చక్కగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని మా వాకిట్లో ముక్కలు పెట్టానండి. అవి నేను ఫస్ట్ మన వీడియో పెట్టే ముందే నేను పోస్ట్ చేస్తాను చూడండి. అంటే వీడియోలో పెట్టేస్తాను చూడండి. మా ఇంటి ముందు ముగ్గు పెట్టాను అనమాట. మరి ధనుర్మాసం సంక్రాంతి నెల పట్టారు కదండి, ఆ నెలలో భాగంగా నేను మా ఇంటి ముందు పెట్టిన ముగ్గు మన వీడియోలో పెడతాను చూడండి. ఇదిగోండి పులుసు పిసికి అందులో పోస్తాను. ఇదిగండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్డు పులుసు పెడతానని చెప్పాను కదా, పులుసు పోస్తున్నాను. మరి కోడిగుడ్లు పులుసు పోయాలిగా, మనకి ఎంత కావాలో అంత. మరి పుల్లగా చేస్తే బాగుండదండి, చూసుకుని పోసుకోండి. నేను పులుసు ఎంత కావాలో అంతే పోసుకున్నానండి. మీరు కూడా మీకు కావాల్సినంత వరకు పోసుకుని, మరి పుల్లగా బాగోదు, అట్టగా చెప్పేసి తక్కువ మోతాదులో కూడా బాగోదు. మా ఇంటి ముందు ముగ్గురు పెట్టానని చెప్పాను కదా, ఈరోజు మా వీడియోలో నేను వీడియో వదులుతాను కదండి, అందులో వస్తుంది చూసుకోండి. చూడండి, మీరంతా కూడా చూడండి చక్కగా. అంటే గీతల ముగ్గులు, చొక్కల ముగ్గులు కాదు, గీతల ముగ్గులు అనమాట. అవి మా ఇంటి ముందు పెట్టిన ముగ్గులు. పులుపంతా సరిపోయింది, ఉప్పు కూడా సాలపతి కొద్దిగా వేసుకున్నా సరిపోయింది. ఇందులో నుండి మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కట్ చేసుకుని తీసుకొచ్చుకుంటాను. కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా జల్లేసుకుంటున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి కోడిగుడ్లు పులుసు పెట్టానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కోడిగుడ్లు పులుసు పెట్టానని చెప్తున్నాను కదా. ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది, చిక్కపడిపోయి దగ్గరికి వచ్చింది. ఇదిగోండి కోడిగుడ్లు పులుసు. మరి మీకు నచ్చినట్లయితే లైకులు కొట్టండి ప్లీజ్ అండి. అదేం పెద్ద పైన ఏమండి, ఇంత కష్టపడి మేము వీడియో చేసేటప్పుడు లైకులు కొట్టడానికి ఏమైంది, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏమైంది, కోపం వచ్చేటట్టు చేస్తారు. ప్లీజ్ అండి, మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ని, చూసి అలా వదిలేమాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొంతమందికి రీచ్ అవుతుంది. అంతేగాని మీరేంటి చూసేసి వదిలేసేస్తారు. మేము ఇంత కష్టపడి వీడియోలు చేసి మీకు చూపించేది లైకుల కోసమే కదా. మా ఫ్రెండ్స్ అంతా కూడా చూసి మమ్మల్ని మెచ్చుకుంటే మాకు ఆనందం వస్తుంది కదా. ఆ మాత్రం మీరు చేయలేరా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపరేట్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి, మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్. ఎన్నిసార్లు చెప్పినా లైకులు కొట్టండి. కోపం వచ్చింది అనుకోమాకండి. మరి ఎందుకని చేయరు? సరే అండి, కూర అయితే ఉడికిపోయింది. ఈరోజు ఈ పులుసు కర్రీతో నేను వీడియో ఆపేస్తాను. రేపు మళ్ళీ మీరు లైక్లు కొట్టినా కొట్టకపోయినా ఇంకో వీడియో నేను పెడతానులేండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీరు చూసిన తర్వాత అలా వదిలేమాకండి. ఎందుకు అలా వదిలేస్తున్నారు? అదేనా చేతులు నిప్పే లైకులు కొట్టలేరా? మేము ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సపరేట్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి. ఎంతో కష్టపడి వీడియోలు చేస్తాం కదండి, మీరు ఫోన్లు చూసి ఇలా పైకి అనుకుంటా వెళ్ళిపోకుండా లైకులు కొట్టారనుకోండి, షేర్లు చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, మేము సంతోషపడతాం కదా. అదేం పెద్ద పనే, మీకు పని కాదు కదా. ప్లీజ్ అండి లైక్ కొట్టండి. అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా నేను కట్ చేస్తాను. బాయ్ అండి, మళ్ళీ రేపు కలుసుకుందాం. లైక్ కొట్టండి ప్లీజ్.